ఈ దేశంలో ఒకటి చాలా క్లియర్‌గా కనబడుతోంది. ప్రజా ఉద్యమాల మీద ఒక బ్యాక్‌లాష్ ఉంది. విపరీతమైన నిర్బంధం ఉంది. దాంతో పాటుగానే డైవర్షన్ కూడా ఉంది. హ్మ్. ప్రజా ఉద్యమాల్లోకి యంగ్ జనరేషన్ రాకుండా అనేక విషయాలకి అడిక్ట్ అవ్వడం కనిపిస్తోంది. దానికి తోడు ఇంకోటి కూడా ఉంది. ప్రజా ఉద్యమాలు రిలవెంట్ ఇష్యూస్‌ని టేకప్ చేస్తున్నాయా అనేది కూడా పెద్ద ఇష్యూగా ఉంది. అంటే నేనొకటి కోరుకుంటున్నాను. ఆ కోరుకున్న దాన్ని నువ్వు ప్రాతినిధ్యం వహిస్తే నేను ఉద్యమంలోకొస్తా. హ్మ్. ఇదొక భాగం. రెండో భాగం ఏంటంటే అన్‌ఫార్చునేట్‌లీ మన మీడియా ఏదైతే ఉందో, మీడియా అవేర్‌నెస్ చైతన్యం కలిగించడం అనేది దేని గురించి కలిగిస్తోంది అంటే, మొత్తం ఓవరాల్‌గానే ఒక పెద్ద భ్రమాన్వితమైన ఇంద్రజాల మహేంద్రజాలాల్ని అది సృష్టిస్తోంది. హ్మ్. సో, ఈ ఇల్యూజన్ అంటారు దీన్ని. క్రియేషన్ ఆఫ్ ఇల్యూజన్. ఈ భ్రమల్ని సృష్టించడం వలన తమ జీవిత వాస్తవికతల నుంచి గుర్తించడంలో వైఫల్యం కనపడుతోంది. అంటే ఉదాహరణకి నాకు టీవీ అవసరమా అనేది ఈ ప్రశ్న 25 ఇయర్స్ ఎగో మేము అడిగిన ప్రశ్న. హ్మ్. ఒక గుడిసె కారుతూ ఉంది. కానీ ఒక డబ్బా టీవీ ఆ ఇంట్లో ఉంది. నీ గుడిసె కప్పించుకోవటం ముఖ్యమా? టీవీ కప్పించుకోవటం ముఖ్యమా? అంటే మనం అందరం చెప్తాం, బయట నుంచి చూసేవాళ్ళం గుడిసె అంటాం. వాడు టీవీ కొనుక్కోవడం ముఖ్యం అనుకున్నాడు 2000 పెట్టి. హ్మ్. 20, 25 ఏళ్ల క్రితం ఆ చిన్న డబ్బా టీవీ ఓ 2000కి వచ్చేది. మరి ఇదే 1000 రూపాయలు పెడితే నీ ఇల్లు కప్పుకునే వీలుంటుంది. ఎందుకని జరగలేదు? దీన్ని మనం వినిమయ సంస్కృతి అంటాం. నీ నిజ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడం కోసం మార్కెట్ ఉంటుంది. కానీ వినిమయ సంస్కృతి యొక్క లక్షణం ఏంటంటే, అది నీకు లేని అవసరాలని సృష్టిస్తుంది. మళ్ళీ ఆ అవసరాలు తీరుస్తున్నాను అంటుంది. హ్మ్. అంటే నీకేం కావాలో అది ప్రొడ్యూస్ చేయడం కాదు. నీకేం కావాలో అది ఉత్పత్తి చేయడం కాదు. నీకు నీ అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఉత్పత్తి చేస్తుంది. అంటే యూ నీడ్ దిస్ అని చెప్తుంది. ఇప్పుడు కాస్మెటిక్స్ ఉన్నాయి. అవసరమా నీకది? ఇప్పుడు వైటనింగ్ క్రీమ్స్ ఉన్నాయి. చర్మాన్ని తెల్లబరిచే క్రీములు. ఈ క్రీములు అవసరమా? ఒకవేళ నువ్వు కొనుక్కున్నావు అనుకో, నువ్వు ఎండలోకి వెళ్ళకుండా ఎంతసేపు ఉంటావు? హ్మ్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణాదిలో నువ్వు ఎండలోకి వెళ్తే ఏమవుతావు? ఉత్తరాదిలో కూడా ఎక్కడ తేడా ఏం లేదు. పైగా పొల్యూషన్ పెరిగినాక యూవీ రేస్ కూడా. హ్మ్. ఎంతసేపు నీ చర్మం బతుకుతుంది నువ్వు ఈ క్రీములు రాసుకుంటే? సాధ్యమా అసలు భారతదేశంలో? ఒక తెల్లాడిని పట్టుకొచ్చి 4 రోజులు మన ఎండలో కూర్చోబెట్టామనుకో మన కలర్లోకి వచ్చేస్తాడు. అంచేత ఇవి ఎంత ఇల్యూజన్ని క్రియేట్ చేసినాయో చూడండి. ఇది నీకు అవసరము. ఎక్కడి దాకా వెళ్ళినాయి అవి? ఎక్కడి దాకా వెళ్ళినాయి అంటే, నువ్వు తెల్లగా అయితే నీకు ఉద్యోగం వచ్చేస్తుంది. ఇది అంటే ఒకదానికొకటి ఇంటర్లింక్. అంటే నీ శరీరము, నీ ఆకర్షణ ఇవన్నీ నీకు అవకాశాలను ఇస్తాయి అని ఆడవాళ్ళకి చెప్తుంది. ఏ మగవాడికి చెప్పదు. నీ జుట్టు ఒత్తుగా ఉంటేనో, నీ చర్మం ముద్దుగా ఉంటేనో, సున్నితంగా నాజూగ్గా ఉంటేనో, నువ్వు అందంగా ఉంటేనో నీకు ఉద్యోగం వస్తుంది అని ఏ మగాడికి చెప్పదు ఈ సమాజం. కానీ ఆడవాళ్ళకి మాత్రం మగవాడికి అంత బ్రెయినీ థింగ్స్ హ్మ్. చెప్తుంది. ఆడవాళ్ళకి ఏం చెప్తుంది? నువ్వు ఇలా ఉంటే చాలు నీకు వచ్చేస్తుంది ఉద్యోగం. ఎంత భ్రమని అవి క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు టన్నుల లెక్కన ఈ దేశంలో వైట్నింగ్ క్రీమ్స్ అమ్ముడుపోతున్నాయి. అంటే ఇది మార్కెట్కి ఒక అవసరాన్ని సృష్టిస్తుంది. ఈ అవసరాన్ని సృష్టించడంలో ఆడవాళ్ళకి తెల్లగా ఉంటేనే అందం అనే ఒక అవసరాన్ని సృష్టించింది. నా సన్నగా ఉంటేనే ఒక అందం అనే ఒక ఒక అవసరాన్ని సృష్టించింది. హ్మ్. ఈ సన్నగా ఉంటేనే అందం అనే అవసరం సృష్టించగానే స్లిమ్మింగ్ క్లినిక్లన్నీ స్టార్ట్ అయిపోయినాయి. చూడండి హోల్ బిజినెస్. కాబట్టి ఈ అవసరాన్ని సృష్టించడం వలన తన నిజ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోవడం వల్ల నా నిజ అవసరాలు ఎక్కడ ఉంటాయి? ఇంకోటి ఏంటంటే ఈ మీడియా మొత్తం స్టార్టింగ్ టీవీ ఛానల్స్ టు న్యూస్ ఛానల్స్ టు సోషల్ మీడియా వరకు ప్రజా ఉద్యమాల్ని బ్లేమ్ చేయటంలో, ప్రజా ఉద్యమాలు ఏమీ చేయట్లేదు, చెయ్యలేవు, అనవసరము అని గేలి చేయడంలో, పక్కదారులు పట్టించడంలో పెద్ద పాత్ర పోషించినాయి. హ్మ్. సినిమాలు అసలు ఆ మహిళా ఉద్యమాలకు సంబంధించిన వాళ్ళని గయ్యాళులుగానో కమేడియన్స్గానో చూపించడం తప్ప, అంటే ఒక ఇమేజ్ని సృష్టించగలిగాయి. ఇప్పుడు మీరు సీరియల్స్లో చూడండి. సీరియల్స్లో కూడా ఏముంటుంది? ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు విలన్స్, వాళ్ళే అన్ని కుట్రలు. దే విషయంలో కుట్రలు? అన్ని మానవ సంబంధాల విషయంలో. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, వాడు దీన్ని ప్రేమిస్తున్నాడు, ఈ డామినెన్స్, దీనికి సంబంధించిన సమస్యలే. నిజ జీవితంలో అలాంటివి ఎక్కడం జరుగుతాయా అని ఎవరినన్నా అడగండి. హ్మ్. కానీ దాని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు.
దాని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. కాబట్టి ఈ ఇన్ఫ్లుయెన్స్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక వినిమయ సంస్కృతిని, ఒక మార్కెట్ సంస్కృతిని సృష్టించిన తర్వాత మార్కెట్ ధ్వంసం చేసేది మానవ సంస్కృతిని ఒకటే కాదు, నిజ అవసరాల నుంచి దూరం చేసి మానవుల యొక్క సంఘటిత శక్తిని కూడా అవి ధ్వంసం చేస్తాయి. అందువల్ల మనకి ఈ సమస్య వచ్చింది. ఇవాళ ప్రజా ఉద్యమాలు అంటే నా నా అవసరాలు ఏం చేస్తే తీరుతాయి అనేది నాకు ఎరుక ఉంటే నేను దాంట్లో భాగస్వామిని అవుతా. కానీ నీ ఎరుకలో ఎక్కడో నేను ఒక ఛానల్ నుంచో ఎక్కడో కూర్చుని దీనివల్ల ఏం కావు, ఊరికే పోవటం తన్నులు తినడం తప్ప 4 సార్లు ధర్నా చేస్తావు ఏమొస్తుంది, ఊరికే నినాదాలు ఇవ్వడం, కొవ్వొత్తులు పట్టుకొని తిరగడం ఏమొస్తుంది అని మాట్లాడతారు. ఎన్నిసార్లు ఆ ప్రదర్శనలు చేస్తే నడవగా నడవగా రాయి మీద చీమలు కూడా దారి పెట్టినట్టుగా ఎన్నిసార్లు మహిళా ఉద్యమాలు ఈ రకమైన కెరటాల మాదిరిగా కొట్టి 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 ఈ కొండరాళ్ళని బద్దలు కొడితే, ఈ వ్యవస్థకి సంబంధించిన కొండరాళ్ళను బద్దలు కొడితే ఆ చట్టాలు వచ్చినాయి అనేది రియలైజేషన్ ఎవరు చెప్పాలి వీళ్ళకి? అది ఒక ప్రాసెస్ అని ఎవరు చెప్పాలి? ఒక్క రోజుతో నువ్వు చేసే ప్రయత్నం ఎప్పుడూ సఫలం కాదు. నువ్వు ఇంటినే ఒక రోజులో శుభ్రం చేసుకోలేవు, నువ్వు సమాజాన్ని ఏం శుభ్రం చేయగలుగుతావు? అంచేత ఎక్కడైతే ఒక నిరాశాపూరితమైన దృష్టిని ఒక దశ దాటిన తర్వాత యూ హ్యావ్ సీన్ ఛానల్సే ఉద్యమాలు అయిపోయినాయి. వాళ్ళంతటా వాళ్లే ఒక ఉద్యమం, అన్నీ వాళ్లే నిర్మించేస్తారు, అన్ని సహాయం వాళ్లే చేస్తారు, బాధితులకి పోలీస్ స్టేషన్లో కేసులు వాళ్లే పెట్టిస్తారు, ప్రజా ఉద్యమాలని వాళ్లే నిర్మించేస్తుంటారు. దే బికేమ్ ద ఛాంపియన్స్.